నమస్కారం గురుగారు. ఓకేమ్మా. ఈ మధ్య కాలంలోనే అంటే మీ దగ్గర శ్రీచక్రాలు ప్రతిష్టాపన జరిగింది కదా సార్, దాని గురించి ఏమైనా వివరిస్తారా? శ్రీచక్రాల ప్రతిష్టాపనం చక్కగా జరిగిందమ్మా. ఉమ్, అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు చాలా వైభవంగా కార్యక్రమం జరిగింది. ఇది టోటల్ 11 రోజుల ప్రోగ్రాం. ఈ 11 రోజుల ప్రోగ్రాంలో మహాతపస్సులో 1023 శ్రీచక్రాల ప్రతిష్టాపనం చక్కగా జరిగింది. ఉమ్, తంత్రశాస్త్రం ప్రకారము, ఆగమ నిగమాల శాస్త్రాల ప్రకారము ఉమ్, చక్కగా ప్రతిష్టాపనం జరిగింది. వీటితో పాటు 33 శివలింగాల ప్రతిష్టాపనం, తర్వాత కామేశ్వరుల పంచలోహ విగ్రహ ప్రతిష్టాపనం, ఉమ్, 8 అడుగుల మహారుద్ర పంచలోహాల ప్రతిష్టాపనం, ఉమ్, ఇవి కూడా సైమల్టేనియస్గా జరిగాయి. ఉమ్, భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన కార్యం ఇది. ఎందుకంటే ఒక ఏకకాలములో సహస్ర శ్రీచక్రాలను, అందులో పంచలోహ శ్రీచక్రాలను ఉమ్, ప్రతిష్ఠించడము అనేది చాలా మహత్కార్యము. దీని వలన సమాజానికి, ప్రధానంగా తెలంగాణకు, ఆంధ్రాకు, మన యొక్క ఇండియాకు ఇది ఎంతో శుభాశిస్సులను కలిగించేటువంటి దైవ కార్యం. చాలా చక్కగా జరిగింది. గురుగారు అంటే ఈ సహస్ర శ్రీచక్రాలు ప్రతిష్టాపన సమూహంగా ఎంచుకున్నారు. అసలు ఈ ప్రతిష్టాపన ఎందుకు ఎంచుకున్నారు? అదేమ్మా, మేము 4 ఇయర్స్లో సహస్ర శివలింగాలను పెట్టాలని ఉమ్, ఒక సంకల్పం చేశాము. ఉమ్, ఆ సంకల్పానుసారము అది దిగ్విజయంగా పూర్తయింది. ఉమ్, 1000 అనుకుంటే సుమారుగా 1800 శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. 1800. ఉమ్, ఆ తర్వాత అమ్మ అనుగ్రహం వలన, కటాక్షం వలన శివలింగాల్లాగే ఉమ్, సహస్ర శ్రీచక్రాలు ప్రతిష్ఠించాలి అనేటువంటి ఆలోచన రావడం వలన ఆ దివ్య సంకల్పానుసారం ఉమ్. ఈ కార్యక్రమం కూడా పూర్తి చేసింది. ఈ అంటే శ్రీచక్రం ఉన్న ఈ శ్రీచక్రానికి ఉన్న విశిష్టత ఏంటంటారు? శివలింగము అంటే శివునికి ప్రతీక, ఉమ్, శ్రీచక్రము అంటే అమ్మవారికి ప్రతీక. ఉమ్, శివలింగములో ఏ విధంగా అయితే సర్వదేవతలు కొలువై ఉంటారో, ఉమ్, శ్రీచక్రములో కూడా సర్వదేవతలు, సర్వ గురువులు కొలువై ఉంటారు. ఉమ్, శ్రీచక్ర ఆరాధన వలన భోగము, యోగము ఉమ్, ఈ రెండు లభిస్తాయి. శివలింగ ఆరాధన వలన ఎక్కువగా నిరాకార సాధన, ఉమ్, యోగ ప్రాప్తి, మోక్ష ప్రాప్తి కలుగుతాయి. కానీ శ్రీచక్ర ఉపాసన వలన సర్వం సంప్రాప్తం అవుతుంది, భోగము, యోగము. మరి గురువుగారు ఇప్పుడు ఈ శ్రీచక్రాలను చాలా మంది ఇంట్లో పూజించకూడదు అంటారు. ఉమ్. మరి అది ఎంతవరకు నిజం అంటారు? ఇవన్నీ కూడా మిడిమిడి జ్ఞానంతో చేసే ప్రచారాలమ్మా. ఉమ్, 3 ఇంచుల శ్రీచక్రం ఇంట్లో పెట్టుకొని పూజించడానికి ఎటువంటి నియమాలు లేవు. ఉమ్, నియమాలు లేవు అంటే స్నానం చేయకుండా వెళ్ళి మనం ముట్టుకోం కదా, అవును. సింపుల్గా ఉంటాయి. ఉమ్, ఉమ్. ఇప్పుడు మనం స్నానం చేసి పూజ గదిలోకి వెళ్తాం, పూజికెళ్తాం. అవునండి. అది కామన్ థింగ్. అమ్మకు కూడా అంతే, ఉమ్, ఉతికిన బట్టలు ధరించే వెళ్తాము, ఆ, మామూలుగా వెళ్ళాం కదా. అట్లా మినిమం రూల్స్ అని ఉంటాయి తప్ప ప్రత్యేకమైన రూల్స్ ఏమి ఉండవు. చక్కగా అందరూ కూడా శ్రీచక్ర ఆరాధన చేయొచ్చు. గురుగారు అంటే ఇప్పుడు ఈ శ్రీచక్రం కొంతమంది ఏమో పూజా మందిరంలో కూడా ఉంచొద్దు అంటున్నారు. కొంతమంది ఏమంటారంటే బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు, ఆఫీస్ రూమ్ లో పెట్టుకోవచ్చు, మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పెట్టుకుని పూజించవచ్చు అంటారు. ఈ రెండింటికి ఏంటి సార్ వ్యత్యాసం? ఎలా వచ్చింది అసలు ఇది? ఇప్పుడు శ్రీచక్ర ఆరాధన అంటే అమ్మా శాస్త్ర నియతి, ఉమ్, శాస్త్ర రహిత నియతి అని 2 ఉంటాయి. ఉమ్, ఇప్పుడు శ్రీచక్రం పెట్టి దాని కింద యంత్రం పెట్టి ఉమ్, ఎన్నెన్నో తతంగాలు చేసి మనం శ్రీచక్ర ప్రతిష్టాపనం చేస్తాం. ఇప్పుడు మనం రమణేశ్వరంలో చేసాం, ఉమ్, వాటికి నియమాలు ఉంటాయి. ఉమ్, ఇంట్లో పెట్టుకునే శ్రీచక్రాలకి నియమాలు ఉండవు. అందుకే నేను ఏం చెప్పానంటే అందరికీ ఉమ్. నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏంటి సార్ రెండింటికి వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు మీ దగ్గర అది లేదంటున్నారు కదా. అవును,
ఎందుకు అని అంటే అక్కడ యంత్రం ఉంటుంది, మంత్రం ఉంటుంది, కర్మ సంఘాతం ఉంటుంది. ఇప్పుడు శ్రీచక్రం తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు. మీరు అట్లా పెట్టుకున్నప్పుడు మళ్ళీ షోకేసులో పెట్టుకునే బొమ్మకు దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అంటే శ్రీచక్రం చేసే పని శ్రీచక్రం చేస్తుంది. నేను ఇదేదో గుడ్డిగా చెప్పడం కాదు. శ్రీచక్రములోన షోడశదళ పద్మాలు అని ఉంటాయి. శ్రీచక్రములోన 9 ఆవరణములలోన 2వ ఆవరణం అది షోడశదళ పద్మాలు అంటారు. ఈ షోడశదళ పద్మాలు ఏం చేస్తాయంటే విశ్వశక్తిని తీసుకుంటాయి. ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అవాయిడ్ చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఒక చెట్టు ఉంది. చెట్టును మీరు దేవతని మనం పూజించడం లేదు కదా, ఓ చెట్టు కింద మీరు కూర్చున్నారు. అదేం చేస్తుందమ్మా, ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. చూడండి, జస్ట్ ఇట్ ఈస్ ఎ ట్రీ బట్ ఇట్స్ టేకింగ్ కార్బన్ డైఆక్సైడ్, రిలీజింగ్ ఆక్సిజన్. అదే విధంగా శ్రీచక్రం కూడా ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, నువ్వు ఏం పూజించమాక ఒక శ్రీచక్రం జస్ట్ అట్లా పెట్టండి టేబుల్ మీద, అది చేసే పని అది చేస్తుంది. ఏం చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది. నువ్వు కుంకుమేనక్కర్లేదు, అభిషేకం చేయనక్కర్లేదు, పూజించే అవసరం లేదు. జస్ట్ కీప్ ద శ్రీచక్రం, జస్ట్ మన ఇంట్లో పెట్టుకుంటే చాలు. ఒక టేబుల్ మీద చిన్న టవల్ వేసి టవల్ మీద పెట్టు, దట్స్ ఆల్. అది చేసే పని అది చేస్తుంది. చెట్టు చేసే పని చెట్టు చేస్తుంది, శ్రీచక్రం చేసే పని శ్రీచక్రం చేస్తుంది. అంటే ఇంట్లో ఎక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టద్దు అనేది అయితే ఏమి లేదమ్మా. నేను అందుకే చెప్పాను, మీరు కార్లో వెళ్తుంటారు కదా, కార్లో పెట్టుకో, డ్రైవ్ చేస్తుంటాడు, ఎటు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంటాడు. ఆ శ్రీచక్రం ఏం చేస్తుందంటే మన మైండ్ సెట్ సెట్ చేస్తుంది. అర్థమైందమ్మా. అదే నేనేమన్నాను, బెడ్రూమ్ ఉంది, బెడ్రూమ్ లో పెట్టుకో, పైన పెట్టుకోవచ్చు. బెడ్రూమ్ అంటే వాడు బెడ్ మీద పెట్టాడు కదా బాబు, పక్కన పెట్టుకుంటాడు కదా, చాలా. అది రమణేశ్వరంలో శ్రీచక్ర ఆలయం గొప్పతనం చెప్పండి సార్. అదే మనకు టోటల్ 16 శ్రీచక్ర సన్నిధానాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్రీచక్రములో ఒక్కొక్క సన్నిధానంలో మీకు 40, 50, 60, 70 ఇలా వస్తాయి. ఇక్కడ మీరు చూస్తే పక్కనే ఉంటుంది, దాన్ని శ్రీచక్ర మహా ఆలయం అంటారు. టోటల్గా 257 ఒక అడుగు శ్రీచక్రములతో 9 అడుగుల మహాశ్రీచక్రముతో అక్కడ ప్రతిష్టాపనం జరిగింది. రేపు రాబోయే శివరాత్రి నాటికి పంచలోహాల్లో బాలా త్రిపుర సుందరి అమ్మవారు, త్రిపుర భైరవి అమ్మవారు, మహాత్రిపుర సుందరి అమ్మవారు, పరమశివుడు వీళ్ళందరూ ఆలయంలోకి వస్తారు. ఇంకా వాళ్ళంతా పంచలోహాలమయంగా కొలువై ఉంటారు. అంటే సాకారం, నిరాకారం, ఈ 2 రకాలుగా ఆలయం శోభిస్తుంది. ఎవరు వచ్చి అక్కడ కుంకుమార్చనం చేస్తారో ఫస్ట్ వాళ్ళకి కలిగేది ఏంటంటే ఐశ్వర్యం, పీడా నివృత్తి. మనిషికి ఎన్నెన్నో బాధలు ఉంటాయి, పీడలు ఉంటాయి, శత్రు బాధలు ఉంటాయి, వాటి మీద దెబ్బ పడుతుంది. ఐశ్వర్యం ఒకటి, సర్వబాధ నివారణ, సర్వపీడ నివారణ. ఇప్పుడు దయ్యాలు పట్టిన వాళ్ళు, భూతాలు పట్టిన వాళ్ళు ఉంటారు, అక్కడికి రాగానే వాళ్ళు ఊడడం మొదలు పెడతారు. ఎందుకంటే అమ్మ పని చేస్తుంటుంది. అక్కడ ఉన్నది ఒక చక్రం కాదు కదా, 258 ఉన్నాయి. ఈ రకంగా మీరు జస్ట్ అట్లా అడుగు పెట్టగానే, మనం ఒక మంచు లోయలోకి పోతే ఎట్లయితే మన మంచు ఆవరిస్తుందో చల్లగా, అట్లా డివైన్ ఎనర్జీ మనల్ని ఆవహిస్తుంది. అయితే గురుగారు, ఇప్పుడు మీ ఆలయంలో ఉన్న శ్రీచక్రాన్ని పూజించడం వల్ల భక్తులకు కలిగే ఉపయోగాలు ఏంటో వివరిస్తారా? ఇప్పుడు ఒక్కొక్క శ్రీచక్రము ఒక్కొక్క దాత పెట్టాడమ్మా. సో ఇప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ శ్రీచక్రం ఇక్కడ పూజించబడుతుంది అంటే వాళ్ళకు అనేక శుభాలు కలుగుతాయి, అనేక అశుభాలు తొలుగుతాయి, ఎన్నెన్నో పీడలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు జరగబోతూ ఉంటాయి, అవన్నీ పటాపంచలు అవుతాయి. ఎవరో మోసం చేయాలని చూస్తారు, మోసగించబడరు. ఎవరో కుతంత్రం అన్నుతారు, అందులో పడరు. అంటే ఇంకొకటి కాదు, 2 కాదు, అనేక సత్ఫలితాలు కలుగుతాయి.
మరి ఆరాధించే వాళ్ళకి ఏం కలుగుతాయండి అంటే ఇవన్నీ వాళ్ళకు కూడా కలుగుతాయి. అంటే ఇప్పుడు ఈ ఆలయంలో ఉన్న శ్రీచక్రాలు కాకుండా ఇంకా కొత్తగా ఏమన్నా ప్రతిష్ఠించవచ్చు అంటారా? ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు కొన్ని ప్లేస్మెంట్స్ ఉన్నాయమ్మా. అంటే ఈ మహాలయం పెట్టినప్పుడు మేము కొన్ని అనుకున్నాము, ఇది చాలా పెద్దగా పెరిగిపోయింది, దానివల్ల కొన్ని శ్రీచక్రాలు మిగిలాయి, ఒక 25 దాకా. మరి కొంతమంది ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు మాకు కావాలని. అందుకని శివరాత్రికి అష్టోత్తర శత 108 శ్రీచక్రాల ప్రతిష్టాపనం చేయబోతూ ఉన్నాం. దాంతో 1116 వస్తుంది. అంటే 1116 అంటాం కదా మనం. అవునండి, అవును. నెంబర్ కూడా 1116 అంటే 9 వస్తుంది. గురుగారు ఇంకా చివరిగా ఒక్కటే ప్రశ్న, అంటే ఈ శ్రీచక్ర మహాత్యాన్ని కానీ ఈ పూజని కానీ అర్చన కానీ ముందుకు ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు ఇక మీదట? ఇంకా వాస్తవంగా శ్రీచక్రాన్ని శాస్త్ర నియతితో పూజించాలి అంటే కనీసము 6 గంటలు పడుతుందమ్మా. దాన్ని 3 గంటలు కుదించుకోవచ్చు, లేదా అట్లీస్ట్ 2 అవర్స్ కుదించుకోవచ్చు. 2 గంటలు గ్యారెంటీ పడుతుంది. మరి ఈ కాలంలో అంత సమయం ఉండదు, సహనం ఉండదు, శ్రద్ధ ఉండదు. అందుకని నేను ఏం చేశానంటే మొత్తం శ్రీచక్రాన్ని అధ్యయనం చేసి శ్రీచక్రములో ఉన్నటువంటి సర్వ దేవతలను, సర్వ గురువులను, ఏ దేవతను కానీ ఏ గురువును కానీ విడిచిపెట్టకుండా శ్రీచక్రేశ్వరి సహస్రనామ స్తోత్రం అనే దాంట్లో పొందుపరిచాను. అది మొత్తము 131 శ్లోకాలతో కూడినటువంటి స్తోత్రం అది. ఇంకా ఏమి లేదు, పుష్పాలు లేదా కుంకుమ లేదా అక్షతలు, ఎర్రని అక్షతలు, పుష్పాలు, అక్షతలు, కుంకుమ ఇవి పెట్టుకొని ఒక్కొక్క శ్లోకం చదవడం, కుంకుమ అయిపోయింది. ఆ ప్రకారం చదవడానికి ఎంత పడుతుందంటే 45 minutes to 1 hour పడుతుంది. సో శ్రీచక్ర ఆరాధన వలన శాస్త్ర నియతితో చేస్తే ఏ ఫలము కలుగుతుందో ఈ విధంగా చేయడం వలన అదే ఫలితం కలుగుతుంది. ఎందుకంటే ఏ దేవతను విడిచిపెట్టలేదు. నేను ఇంకా అమ్మని ఇంకా ఒక చాలా వైభవంగా కీర్తించాను. అంతేకాదు పుష్టిదాయి, తుష్టిదాయి, ధనదాయి, శుభదాయి అని కొన్ని ఇచ్చాను. అంటే నువ్వు శుభదాయి నమః అన్నప్పుడు నీ శుభాలు ఇస్తుంది, తుష్టిదాయి నమః అన్నప్పుడు తుష్టిని ఇవ్వాలి. తుష్టి అంటే సంతుష్టి. ఏదో ఉంటుంది, ఆ టీవీ కొనుక్కుంటే బాగుండు, అది చాలా కాస్ట్లీగా ఉంది, ఈ డబ్బా టీవీ నా దగ్గర ఉంది అని బాధపడుతుంటాడు. ఒకసారి చదివాడు అనుకోండి, ఆ పాత టీవీ పోయి కొత్త టీవీ వస్తుంది. ఒకవేళ అంటే ఈ భక్తులు ఎవరన్నా కానీ ఇక్కడ వరకు వచ్చి అర్చించుకోలేకపోతే గనక వాళ్ళ పూజ మందిరంలో ఉన్న శ్రీచక్రాన్ని ఎలా పూజించారో? ఇదేమో సమిష్టమ్మా, ఇది సముద్రం. వాళ్ళకి నది ఇచ్చాను. ఒక శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకో, నువ్వు పదే ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, ప్రయాసపడవలసిన అవసరం లేదు. ఇంట్లో పెట్టుకో, చక్కగా తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి కుంకుమ దగ్గర పెట్టుకో, పూలు దగ్గర పెట్టుకో. అసలు శ్రీచక్రానికి అభిషేకాలు కూడా అవసరం లేదు. అకార్డింగ్ టు శాస్త్రం కుంకుమాభిషేకమే గాని జలాభిషేకం, పంచామృత అభిషేకం అమ్మకు లేదు. అంటే మన శివలింగానికి చేసినట్టు చేయకూడదు. శివలింగాన్ని చేయాలి. మళ్ళీ శివ అభిషేక ప్రియ, శక్తి కుంకుమ ప్రియ, కుంకుమాభిషేక ప్రియ ఈమె. అందువలన ఇది హ్యాపీ. ఇంకా శివలింగం మీద నీళ్లు పోసిన మళ్ళీ గడగాల, ఇవన్నీ ఉంటాయి. ఏముందో మా కుంకుమ తీసుకోవడం, ఒక మంత్రం చెప్పడం, చేయడం. లేదండి బాబు నేను అది కూడా చేయలేను అంటే వాళ్ళ కోసమని లాస్ట్ ఫైనల్గా అష్టోత్తర శత స్తోత్రం రాశాను. ఇది సెపరేట్, దీనికి అది సెపరేట్. అది 18 శ్లోకాలే. నువ్వు హ్యాపీగా చేసుకొని వెళ్ళండి. అట్లమ్మా. బాగుంది గురుగారు. శ్రీచక్ర ఆరాధన గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.